మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని, చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. సార్ మీరు నాకు తెలిసి ఆయన పేరు శ్రీకాంత్ అనుకుంటా, హీరో శ్రీకాంత్, వినోదం అనుకుంటా సినిమా పేరు కూడా. ఉత్తిత్తి బ్యాంక్ అని బ్యాంక్ ఉంటుంది సార్, ఉత్తిత్తి బ్యాంక్. ఓకే, వీళ్ళు వాళ్ళ ఉత్తిత్తి బ్యాంక్ అని అట్లా ఇవన్నీ ఉత్తిత్తి అరెస్టులు సార్, ఉత్తిత్తి అరెస్టులు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన వాళ్ళు 90 రోజులు లోపల పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి అశ్లీలంగా, అసభ్యంగా, మనిషి పుట్టుకున్నాడు, కడుపుకు అన్నం తిన్నోడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతా ఉంటే అరెస్ట్ చేయాల. అంతెందుకు సార్, కిరాక్ కార్పి అని ఒక దున్నపోతున్నాడు, వాడు మాట్లాడే మాటలేంటి సార్? వాడికి ముఖ్యమంత్రి గారు హగ్గు చేసుకుని స్వీట్ నోట్లో పెడతా ఉన్నాడు. అరెస్ట్ చేయరా? మా పార్టీ మహిళల మీద, మాజీ మంత్రి రోజా గారి మీద, అదేవిధంగా నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమి నందమూరి రామారావు గారి సతీమణి, ఆవిడ మీద మాట్లాడారు. ఇంకోడున్నాడు సార్, ఇంకో దున్నపోతు, వాళ్ళ పార్టీలో సీమరాజే అని చెప్పి, వాడు మా మహిళల మీద మాట్లాడిన మాటలు, మా అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారి మీద మాట్లాడిన మాటలు, వాళ్ళు పెట్టే పోస్టులు. మీరు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదని చెప్పాలి మీరు. సార్, అంబటి రాంబాబు గారు గుంటూరు అరండవల్పేట స్టేషన్ లో ఎన్నిసార్లు సీమరాజా మీద కంప్లైంట్ ఇచ్చాడు? కనీసం పోలీసులు కేసు నమోదు చేశారా? మేము హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కంప్లైంట్ తీసుకోవటాలా? వీళ్ళు మానవత్వం గురించి, విలువల గురించి, బూతుల గురించి వీళ్ళు మాట్లాడాలా, మేము వినాలా? మా కర్మది, మాకు కర్మ పట్టింది సార్ ఇది. సో మళ్ళీ చెబుతా ఉన్నాం సార్, ప్రశ్నించే గొంతుకని, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలని, ఈ ప్రభుత్వం చేసే దోపిడీని, దుర్మార్గాన్ని, అరాచకత్వాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక్క వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే అందరూ భయపడిపోతారు. వెంకటరెడ్డి భయపడిపోతాడు, మనల్ని ఎవ్వరూ అడగరు. భయం ఉందా? వెంకటరెడ్డి గారిని పోలీసులు కొడతారు, ఆయన్ని థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగిస్తారు అనేటువంటి ఒక ఆందోళన ఏమైనా ఉందా మీకు? సార్, ఖచ్చితంగా పోలీసులు అరాచకంగా వ్యవహరించడానికి ముందుకు సాగుతా ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా లాక్కెళ్లారు అంటే, సో ఏ స్టేషన్ కి తీసుకెళ్తామో చెప్పలా, చెప్పలేదు అని మీరంటే, ఇక్కడ ఎఫ్ఐఆర్ లో తాడిపత్రి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంది, చాలా క్లియర్ గా ఉంది ఎఫ్ఐఆర్. అంటే ఆయన గుడ్డుగా తీసుకెళ్ళారు. సార్ బ్రహ్మనాయుడు గారు ఒక విషయం అండి, మిమ్మల్ని అయినా సరే అరెస్ట్ చేసేటప్పుడు 41A నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దానికి స్ట్రైట్ గా ఒక జర్నలిస్ట్ గా మీరు సమాధానం చెప్పండి. ఇవ్వాలి. సో మరి ఇవ్వకుండా తీసుకెళ్లారంటే అక్రమ అరెస్టా కాదా? మీ ప్రభుత్వంలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా 41 నోటీసులు ఇచ్చే తీసుకెళ్లారా? 100%. 41A నోటీసులు లేకుండా ఎవరు తీసుకెళ్తారు? 7 సంవత్సరాల లోపల శిక్షణ వాళ్ళకి 41A నోటీసులు ఇవ్వాల్సిందే. సో సరే, పోలీసులు అనేవాళ్ళు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందా లేదా? మరి మఫ్టీలో వచ్చి ఎందుకు తీసుకెళ్లారు? మఫ్టీలో వచ్చి ఇది వైలేషన్ ఆఫ్ లాగా, లాని వైలేట్ చేయడమా కాదా? డైరెక్ట్ గా మీరు చెప్పండి సమాధానం. సో ఇలా అంటే ఇప్పుడు పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు అని మీరు అనుకుంటున్నారు, మీరు బిలీవ్ చేస్తున్నారు. సార్, కూటమి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం, ఇది పోలీస్ రాజ్యం సార్. ఇక్కడ ఎలా నడుస్తుందంటే అండి, గవర్నమెంట్ అనేది ఎలా నడవాలంటే, పార్టీ వేరు గవర్నమెంట్ వేరు అన్నట్టుగా నడవాలి సార్. మీడియా వేరు గవర్నమెంట్ వేరు అన్నట్టుగా నడవాలి సార్. కానీ మీడియాలో రాసిన రాతల ప్రకారం గవర్నమెంట్ పనిచేస్తా ఉంది, పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ నడుస్తా ఉంది. ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తా ఉంది, రాజ్యాంగపరమైన గవర్నెన్స్ నడవట్లా. అదే విధంగా లా ప్రకారం గవర్నెన్స్ నడవట్లా, పొలిటికల్ గవర్నెన్స్. సార్, ఎవరు సార్ ఆయన? 51 సంవత్సరాలు అంట సోషల్ మీడియా అంట. అంటే 51 సంవత్సరాల వ్యక్తి చూడకూడదా సోషల్ మీడియా? అంటే ఆయనకి ఎవరన్నా ఇచ్చింటారా? సార్, నేను ఒక మాట చెబుతున్నాను సార్, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. సీమరాజు అనే ఒక దున్నపోతు మీద నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, కిరాక్ కార్పి అనే ఒక పనికి మాలినోడి మీద నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మా పార్టీ యొక్క మహిళా మనుల్ని, మా పార్టీ మహిళా నాయకుల గురించి కింతపచ్చి రాశారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టుకొని నోట్లో స్వీట్ పెట్టారు. మనోభావాలు దెబ్బతిన్నాయి, ముఖ్యమంత్రి గారి మీద కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను కిరాక్ కార్పి మీద
అలాగే సీమరాజా మీద, ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కదా, ముగ్గురి మీద కేసు పెడతా. ఈ పోలీసులకి తీసుకుని కిరాకార్పిని అదే విధంగా సీమరాజాని తీసుకొచ్చి లోపల వేసే దమ్ము ఉందా, సత్తా ఉందా? సో అదే విధంగా మీరు ఏదైతే సతీష్ కుమార్ గారి కేసులో మీరు పెట్టారు కదా, అదే సతీష్ కుమార్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య చేసింది అని ఏ ఆధారంతో టీడీపీ సోషల్ మీడియా రాసింది? అదే విధంగా ఒక వర్గం మీడియా TV5, ABN, ఈనాడు ఎలా రాశారు సార్? ఏ ఆధారంతో రాశారు? వాళ్ళ మీద మరి కేసులు నమోదు చేయరా? లాక్కొచ్చి లోపల ఓకే. మరొక అంశం శేఖర్ రెడ్డి గారు, ఇదే వెంకటరెడ్డి గారు గత 5 ఏళ్ళు అంశం నేను మాట్లాడను పక్కన పెడితే, ఈ